ఓం నమో వెంకటేశాయ. మేము తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భీమవరం నుండి తిరుపతికి అయితే బయలుదేరాము. మేము ఎక్కవలసిన ట్రైన్ ధర్మవరం ఎక్స్ప్రెస్ రానే వచ్చింది. లగేజ్ పట్టుకుని ట్రైన్ ఎక్కేసాము. ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవిందా అంటూ తిరుపతికి బయలుదేరాము. నేను ట్రైన్లో తినడం కోసమని మామిడికాయ పచ్చడిలో నెయ్యి వేసుకుని ఒక బాక్స్ నిండా తెచ్చుకున్నాను. నాకు ఇట్లా జర్నీలో మ్యాంగో పికిల్ తినడం అంటే భలే ఇష్టం. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా కొండ మీదకి చేరుకున్నాం. మాకు నందకంలో అయితే రూమ్ అలాట్ అయింది. చాలా బాగుంది రూము. 1000 రూపీస్ పే చేసాము. లగేజ్ని రూమ్లో పెట్టి ఫ్రెష్ అప్ అయిపోయి వెంటనే పుష్కరిణి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడే పుష్కరిణిలో ఈసారి పుష్కరిణిలో స్నానం చేయాలి అనుకున్నాము. బయట ఎండగా ఉన్నా కానీ వాటర్ మాత్రం భలే చల్లగా ఉంది. ఎంతో ప్రశాంతంగా ఉంది. చాలామంది ఇక్కడ పుష్కరిణిలో స్నానం చేస్తున్నారు. ఎప్పుడైనా పుష్కరిణిలో మీరు స్నానం చేయడానికి వచ్చేటప్పుడు మాత్రం మీరు రూమ్లో స్నానం చేసి వచ్చి ఇక్కడ వాటర్లో దిగండి. లేదంటే ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యేదానికి రూమ్స్ ఉన్నాయి. అక్కడైనా స్నానం చేసి వచ్చి ఆ తడి బట్టలతో అయినా ఈ పుష్కరిణిలోకి దిగండి. ఈ పుష్కరిణిలోని శ్రీవారి సుదర్శన చక్రానికి కూడా స్నానం ఇక్కడే ఆచరిస్తారు. ఇక్కడ వాటర్ ఎంతో పవిత్రమైంది. ఇందులో ఉమ్మేయడం అట్లాంటివి కూడా ఏం చేయకండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి పుష్కరిణి దగ్గరికి వచ్చినప్పుడు. ఇక్కడ దేవతలు స్నానం చేసే ప్రదేశం ఈ ప్రదేశం. గోవిందా గోవిందా అంటూ 3 మునుగులు మునిగాము. పుష్కరిణిలో స్నానం సకల పాపహరణం అని అంటారు. మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుణ్ణి వధించిన తర్వాత బ్రహ్మహత్యా దోషాన్ని తగ్గించుకోవడం కోసం ఇక్కడ మనకి తిరుమలని పుష్కరిణిలోనే స్నానం ఆచరించినట్లు చెప్తారు. ముల్లోకాల్లోని సకల తీర్థాలు ఈ స్వామివారి పుష్కరిణిలో కలిసి ఉంటాయని వరాహస్వామి స్వయంగా భూదేవికి వివరించినట్లు వరాహ పురాణం చెప్తుంది మనకి. ప్రక్కనే ఉన్న ఒక మహావృక్షం కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించి ఉంచారు. ఈ ప్రతిష్టల చుట్టే నేను 5 ప్రదక్షిణాలు చేసి మరలా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి తిరుమలలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాల్లో జపాలి తీర్థం ఒకటని విన్నాను. ఆ జపాలి తీర్థాన్ని చూడటానికి వెళ్తున్నాం రండి. ఇక్కడ వెలిసిన ఆంజనేయ స్వామికి చాలా పురాణ ప్రాముఖ్యత కలిగి ఉంది. యోగులు, సాధువులు, దేవతలు నడియాడిన ప్రదేశమే ఈ జపాలి తీర్థం. హనుమంతుడి కోసం తల్లి అంజనాదేవి తపస్సు చేసిన పవిత్ర ప్రదేశమే ఈ జపాలి తీర్థం. ఒకసారి ఇక్కడకు వచ్చి స్వామిని దర్శించితే భూత ప్రేత పిశాచాది బాధల నుండి విముక్తులవుతారని స్కాంద పురాణంలోని వెంకటాచల మహత్యంలో తెలుపబడింది. ఈ గుడి దట్టమైన అడవి ప్రాంతంలో ఏపుగా పెరిగిన వృక్ష సంపదతో, చుట్టూ చక్కటి జలపాతాలు, అదేవిధంగా జంతువులతో. ఇక్కడ చూడండి చాలామంది అరటిపండ్లు తీసుకొచ్చి కోతులకి పండ్లైతే ఇస్తున్నారు. గుడికి ఎదురుగానే పుష్కరిణి అయితే ఉంది. ఇక్కడే అందరు కాళ్ళు కడుక్కొని చాలామంది కూడాను ఈ పుష్కరిణిలోని స్నానం చేసి ఆ తడి బట్టలతోనే స్వామివారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే శని బాధలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయని ఇక్కడ చెప్తున్నారు. ఈ ఉడతైతే ఎంత అందంగా ఉందో, క్యూట్గా ఉంది. ఏమి ఇచ్చినా తీసుకొని పైకి వెళ్ళిపోతుంది. ఎవరి చేతిలోనే ఏదైనా ఉంటే భలే కిందకి టకటక పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. చేతిలో ఏమీ లేవనుకోండి మళ్ళీ వెళ్ళిపోతుంది పైకి. భలే ఉంది, ఎంత క్యూట్గా ఉందో. ఇక్కడ గుడి ప్రాంగణంలోనే స్వామివారి పూజకి కావాల్సిన సామాగ్రి అంతా దొరుకుతుంది. ఇక్కడ ఆకు పూజతో పూజ చేసుకోవచ్చు. కొబ్బరికాయలు, ఇంకా రకరకాల పూజా సామాగ్రి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. మనం తిరుమల నుంచే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే అన్నీ దొరికేస్తున్నాయి మనకి. నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం. ఇక్కడ ఒక మహావృక్షంకి వినాయకుడి ఆకారంలో ఉంది. ఈ వినాయకుడికే సింధూరాన్ని పూసి అందరూ 1 రూపీ కాయిన్ పెడుతున్నారు. నేను కూడా అలాగే పెట్టాను. ఇక్కడ గుడి దగ్గరికైతే వచ్చాము. గుడి చాలా చిన్నగా ముద్దుగా ఉంది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అను నామస్మరణ అయితే బాగా వినిపిస్తుంది. నేనైతే జపాల్ తీర్థమందు ఆ స్వామివారిని జై సీతారాం అనే నామాన్ని స్మరిస్తూ మనసులో స్వామిని తలుచుకుంటూ అక్కడ స్వామి గుడి చుట్టూ అయితే 3 సార్లు ప్రదక్షిణ చేశాను. ఇక్కడ గుడి ప్రాంగణంలోనే తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు. ఆ తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి గుడికి వెనుక భాగంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ వెనక భాగంలోనే సీతాదేవి అదేవిధంగా శ్రీరామచంద్ర ప్రభువులు ఇద్దరు కూడాను స్నానం ఆచరించినటువంటి కొలలు 2 ఉన్నాయి. సీతాదేవి స్నానం ఆచరించిన కొలనికి సీతాతీర్థమని, రాములు వారు స్నానం చేసిన కొలనికి రామతీర్థమని పేర్లు. ఇప్పుడు మీరు చూస్తుంది సీతా
తీర్థం. రాములు వారు అయోధ్యకు వెళ్ళేటప్పుడు సీతాదేవితో ఇక్కడ కొన్ని రోజులు విడిది చేశారట. అప్పుడు ఇక్కడ స్నానం ఆచరించారట. ఇప్పుడు ఇది చూస్తున్న ఈ కొలనే రామతీర్థం. ఇవి రెండు పక్కపక్కనే, కొంచెం పక్కపక్కగానే ఉన్నాయి. మీరు ఇలా పైకి ఎక్కారంటే, గుడి వెనకాల నుంచి కొంచెం పైకి నడుచుకుంటూ వచ్చారంటే మంచిగా ఈ రెండు కొలను చూడొచ్చు. చాలా అసలు వ్యూ అయితే ఎంత బాగుంది. ఈ చెట్లు అయితే ఎంత అందంగా అనిపిస్తుందో. ఈ నీళ్లు గ్రీన్గా చాలా, అంటే కొన్ని సంవత్సరాల కిందట ఇక్కడ ఈ వాటర్ తాగడానికి పులులు కూడా వచ్చాయట. నాకు తర్వాత తెలిసింది, భయం అనిపించింది. ఈ విధంగా స్వామివారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం అయితే మళ్ళీ వెనక్కి వెళ్తున్నాము. ఈ జపాలి తీర్థాన్ని మీరు ఈ ప్రకృతిని ఆస్వాదించాలంటే మార్నింగ్ టైం వెళ్తేనే మీరు మంచిగా ఫీల్ అవుతారు. యానిమల్స్కి అందరూ కూడా ఇక్కడ పండ్లు తీసుకొచ్చి ఇస్తున్నారు. చూడు, ఒకటి తింటూ ఇంకోటి తీసుకొని వెళ్తుంది. ఈసారి వచ్చేటప్పుడు మాత్రం నేను తప్పకుండా తీసుకొస్తాను. నాకు తెలియదు ఇలా ఉంటుందని. ఫస్ట్ టైం నేను జపాలి తీర్థంకి రావడం. ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా మిస్ అయ్యానో అనిపిస్తుంది. ఈసారి మీరు తిరుపతికి వస్తే మాత్రం వన్ డే ఎక్స్ట్రా ఉండే విధంగా వచ్చి జపాలి తీర్థంలో వెలిసి ఉన్న, కొలువై ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. ఇది మనకి తిరుపతి నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. పాపనాశనంకి వెళ్ళే దారిలోనే ఇది మనకి జపాలి తీర్థం కూడా తగులుతుంది. జపాలి తీర్థం చూసిన తర్వాత పాపనాశనం కూడా చూడొచ్చు. ఇక మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసి ఇక్కడ అన్నదానం స్వీకరించి స్వామివారి దర్శనం కోసం అని చెప్పి బయలుదేరాం. ఈ విధంగా ఉదయం పుష్కరిణిలో స్నానం, తర్వాత జపాలి తీర్థంలో ఆంజనేయ స్వామి దర్శనం, తర్వాత స్వామి దర్శనంతో మా ఈ తిరుపతి ప్రయాణం పూర్తయింది. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సర్వే జనా సుఖినో భవంతు.